దేవుని కోపం ముందు నిలవడానికి ఎవరికి శక్తి ఉంది? దేవుడు అంటున్నాడు, ఆజ్ఞను మీరినాడు కాబట్టి తప్పకుండా వాని నిర్మూలన చేయాలి, లేకుంటే నేను మీకు తోడుగా ఉంటాను. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఈలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. నాకు ఈ వాక్యంలో చదివినప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవునికి విరోధంగా పాపం చేస్తామో మన శత్రువులు మన మీద విజయం పొందుతారు. వెన్ వీ ఒబే గాడ్ వీ కెన్ ట్రయంఫ్ ఓవర్ ఆఫ్ యువర్ ఎనిమీ, మెయిన్లీ సేటన్. అంటే దేవుని మాట విననొల్లకపోయినలా శత్రువులు నీ మీద పడతారు, నీకు ఓటమి నీ జీవితంలో సంభవిస్తుందని. శత్రువు అంటే మానవుల శత్రువులని కాదు, పరిస్థితులు, రోగాలు, సాతాను తంత్రాలు ఇవన్నీ మనకు శత్రువులే కదా. 81వ కీర్తన ఒకసారి తీయండి. 81వ కీర్తన 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. Psalms 81:12 onwards. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. చూడండి, పాపం ఎలా ప్రేరేపిస్తుంది. ఈ హృదయం కఠినమైపోతుంది. పాపం చేసి 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 వాత వేయబడిన మనస్సాక్షితో నీకు పాపం అంటూ తెలియదు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం. యూపీఎఫ్ సంఘాన్ని ప్రేమించి దేవుడు ఇలాంటి బోధలు మనకు 12 వారాలు మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇలాంటి ప్రేరణ నాకు ఇచ్చినందుకు నేనెంతో స్తుతిస్తున్నాను. నన్ను కూడా క్రమపరిచి, ప్రజలను క్రమపరిచి చక్కని రీతిలో నడిపించడానికి దేవుని చిత్తమైంది కదా. అందుకొరకు ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హృదయం కఠినమైపోతే చాలా కష్టం. నీకు తెలియదు ఏది పాపమో ఏది మంచిదో ఏమి తెలియకుండా గట్టిగా అయిపోయింది గుండె. వారి హృదయము కురివిందం వలె కఠినమైపోయిందని ఒక దగ్గర ఉంది. పెదవులతోనే ఆరాధిస్తున్నారు అంతే, నామకార్థంగా వస్తున్నారు, కానీ హృదయంలో ఏ మార్పిడి లేదు. కొన్నిసార్లు పాపం చేయడానికి మనం తెగించినప్పుడు మనకు దేవుని మాటలు సరిగా మనం పట్టించుకోం, అంటే ఎన్నో నష్టాలు మనకు సంభవిస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు హృదయ కాఠిన్యానికి అప్పగించేస్తే ఎలా ఉంటుంది, అపవిత్రతకు అప్పగించేస్తే ఎలా ఉంటుంది, మరి భ్రష్టమైన మనసుకు అప్పగిస్తే ఎలా ఉంటుంది, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తే ఎలా ఉంటుంది. దేవుడు మనకు సిద్ధపరిచిన గొప్ప మహిమ కార్యాలను అన్నీ వదిలిపెట్టి ఈ లోకరీతిగా ఉన్న తుచ్చమైన అభిలాషలకు మనల్ని మనం సమర్పించుకుంటే మన గతి ఏమవుతుంది. అందుకే ఇక్కడ వాక్యంలో, ఇశ్రాయేలు నా మాట వినలేదు, నా ప్రజలు నా మాటను ఆలకింపకపోయిరి, అందుకే వారు స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితే. 13 చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా, ఎంత మేలండి. మన పిల్లలు మన మాట వినాలని ఎంత ఆశిస్తాం మనం. రే చెప్పిన మాట వినరా అని అంటాం. నువ్వు వింటున్నావా దేవుని మాట? నువ్వు దేవుని మాట వింటే తప్పకుండా నీ పిల్లలు ఎందుకు మాట వినరు? తప్పకుండా వింటారు. మనం పిల్లలు ఏ విధంగా మన మాట వింటే మనకు ఎంత ఆనందమో, అలాగే దేవుడు కూడా మనం ఆయన మాట విన్నప్పుడు ఆనందిస్తాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుతాను, వారి విరోధులను కొట్టుతాను. అంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. రోషం గల దేవుడు, పగ తీర్చే దేవుడు మనకు తోడుంటాడు. విజయం మనదవుతుంది. ఇక్కడ వీరు ఓడిపోతున్నారు. యెహోషువ నాయకుడు బట్టలు చెప్పుకుంటున్నాడు, నేల ధూళి తల మీద పోసుకుంటున్నాడు, నేల మీద ముఖం మోపి ఏడుస్తున్నాడు. ప్రజలకు ఎందుకు జయం రావడం లేదు? ఎక్కడ మేము తప్పిపోయినాం? పాపం ఎక్కడుంది? మా గుడారంలో పాపం ఎక్కడున్నది? అందరు బాగానే కనబడుతున్నారు కదా, మరి పాపం ఎవరు చేసినారు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పిలిచి అందరిని ఒక్కొక్కరిని వరుసగా నిలబెట్టి నీవు అడుగుమన్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానోదయం ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం చేత ప్రజలను పిలిచినాడు. పాపంలో పట్టబడినాడు ఆకాను పట్టబడి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. యూ షుడ్ రీడ్ జోషువా 7 చక్కగా చదవాలి. అంటే 15వ వచనంలో చూడండి, 7:15, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వాని కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏనగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేల్లో దుష్కార్యము చేసినవాడు. వారిని చంపేయాలంట. వారి పనిష్మెంట్ ఏంటంటే
ఎవడైతే ఇలాగ శపితమైనది కూర్చుకున్నాడో అత్యాగ్రహంతో, హౌ గ్రీడీ దట్ ఫెలో ఆకాన్, దేవుడు అన్నీ ఇచ్చి నడిపిస్తున్నాడు కదా, ఎందుకు ఇంకా దురాశ, కూర్చుకోవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు బీ మోర్ స్మార్టర్ దాన్ గాడ్. దేవుని కంటే చాలా చలామణి, చక్కగా చలాకితనం కొందరు చూపెడుతుంటారు. దేవుడు నేను దీవిస్తాడంటే తప్పకుండా దీవిస్తాడు, మాట తప్పని దేవుడు. ఇంకా నీకెందుకు ఈ అత్యాగ్రహం? దాచుకున్నాడు, కూర్చుకున్నాడు, కానీ శిక్ష చాలా భయంకరంగా ఉంది. అతన్ని మాత్రం కాదు, అతనితో ఉన్నవారు అందరినీ కూడా అగ్ని చేత కాల్చివేయవలెను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని నిబంధనను వారు మీరి ఉన్నారు. తర్వాత 18వ వచనంలో మీరు చూస్తారు, ఆకాను పట్టబడెను. 18వ వచనం, యూదా గోత్రంలోని జెర్హు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడాను. అప్పుడు పట్టబడిన తర్వాత యెహోషువ అతనితో అంటున్నాడు, 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొంచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేస్తేనే అది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి దాన్ని చేసినదంతయు ఒప్పుకొనేను. చదువుతుంటే అనుకున్నాను, పాపం ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మని, ఏంటి ఒప్పుకున్నాడు కదా, ఇంకెందుకు వీనికి శిక్ష అని. పట్టబడినప్పుడే ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడు ఒప్పుకోవాలి తెలుసా? పట్టబడక ముందే నీవు ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలని నాకైతే అనిపించింది. దాని తర్వాత చూడండి 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొని వచ్చిరి. తర్వాత రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆకాన్. చేసిన తప్పుకు తగిన మరి ఫలితం. అంటే ఇక్కడ మనం కొన్ని కార్యాలు గమనించాలి. ఆకాను మరి పాపం చేసినాడు. ఆ పాపము తన ఇంటి మీద వచ్చేది. దట్ ఎవ్రీ వన్ షుడ్ బి అలర్ట్ అనమాట. నువ్వు చేసిన పాపం నీ మీద, నీ పిల్లల మీద, నీ భార్య లేక భర్త మీద వస్తుందనే సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. అంటే పాపానికి సిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అని మనం చూస్తున్నాం. ఆకానులో తప్పులు ఏమున్నాయి? ఎందుకు తన కాలు జారింది? ఎందుకు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినాడు? అంటే కొన్ని కార్యాలు నేను ధ్యానించినప్పుడు నాకు దేవుడు ఇచ్చినాడు. ఏంటంటే, ఒకటి, దేవుని మార్గముల కంటే తాను ఎన్నుకున్న మార్గాలే శ్రేష్టమని అనుకుంటున్నాడని. గర్వం అన్నమాట. నీలో గర్వం ఉన్నప్పుడు నువ్వు దేవుని మార్గాలు గమనించవు. యు ఆల్వేస్ వాంట్ టు ఎగ్జిక్యూట్ యువర్ ఓన్ వే. కానీ దేవుని తలంపులు ఎప్పుడు కూడా తన యందు భయభక్తుల వారి పట్ల చాలా ఉన్నతంగా ఉంటుంది. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన మార్గంలో నడిపిస్తాడు. కానీ ఆవేశం ఎక్కువ, ఆతృత ఎక్కువ, తాను ఎన్నుకున్న మార్గంలో వెళ్ళిపోతున్నాడు. మరి రెండవ చూసినప్పుడు అత్యాగ్రహం. దేవుడు ముట్టొద్దు అన్నదాన్ని ముట్టుకుంటున్నాడు. శపితమైన దాన్ని ఎవడు ముట్టొద్దంటే అదే కావాలి. దురాశ దుఃఖమునకు చేటంట. ధనాశ, దురాశ, వెండిని, బంగారం, ప్రశస్త వస్త్రములు, బంగారు కమ్మి అంట. ఇవన్నీ ఎందుకు? వాటన్నిటినీ సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైతే ఇలాగూ ధనం వెంబడి, వెండి బంగారం వెంబడి వెళ్ళినారో వారు దాన్ని అనుభవించడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. పైగా వాటిని పోగొట్టుకున్నారు, వారి సంతోషాన్ని పోగొట్టుకున్నారు, వారి కుటుంబాలను కూడా పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. గెహజీ కూడా ఇలాగే పరిగెత్తినాడు వెండి బంగారం కొరకు. తిరిగి వచ్చినాడు ప్రవక్త అంటున్నాడు, నయమాను కుష్టు నీకును నీ ఇంటి వారికి అందరికీ మరి వస్తుందన్నప్పుడు, అలాగే ఇంటి వారందరూ కూడా కుష్ఠరోగులు అయిపోయినారు. అంటే ఇంటి వారి మీదకి రావడం ఇది మనం గమనించాల్సిన సత్యమై ఉన్నది. తర్వాత దురాశ ఉన్నది, గర్వం ఉన్నది ఆకానుకు.
ఇంకోటి అవిశ్వాసం కూడా ఉన్నది. ఎందుకంటే కనాను దేశానికి తీసుకుపోతున్న దేవుడు దీవించక మాన్తాడా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే దేవుడు నీకు ఏం తక్కువ చేస్తాడని? ఆయన యందు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదు కదా. అయినా అత్యాగ్రహం అన్నమాట. ఇలాంటివి మన మనసులో ఉంటే, నువ్వు దేవుని కంటే దేన్నైనా అధికంగా ప్రేమిస్తే, నీ ధనమే కానీ, బంగారమే కానీ, వెండి కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, నీ సంపాద్యం కానీ దేవుని స్థానంలోకి వస్తే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, బలంతో ఆయననే నీవేం చేయాలి? ప్రేమించాలి. ఆ స్థానాన్ని మరి ఏ వస్తువుకి కానీ, ఏ వ్యక్తికి కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే యెహోవా రోషము గల దేవుడు. చెప్పండి, ఆయన రోషం గల దేవుడు. ఈ డజంట్ లైక్ సచ్ థింగ్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు అండి. జస్ట్ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ డ్యూ సీజన్. తగిన కాలం ముందు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీకు ఏ ఆవేశం అవసరం లేదు. అయినా నువ్వు చెమట చేత కష్టార్జితం, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. ఆశీర్వాదాల్లో ఒకటి, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. వెన్ యు ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ప్రాస్పెరిటీ. కానీ నువ్వు కష్టం చేయని దాన్ని ఎందుకు ఆశిస్తావు? వాట్ రైట్ యూ హ్యావ్ ఆన్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ? ఎవరో వదిలిపెట్టింది శపితమైనది, అది నీకెందుకు? 10 ఆజ్ఞల్లో కూడా నువ్వు పరుల సొమ్మును ఏం చేయొద్దు? ఆశించొద్దు. షుడ్ నాట్ డిజైర్. పరుల ఇల్లు ఆశించొద్దట, పరుల భార్యను ఆశించొద్దట, పరుల ఎద్దులు ఆ మందను కూడా ఆశించొద్దట. ఆజ్ఞల్లో అది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. కవెట్ నాట్ అదర్స్ పొజెషన్. అంటే వాడు కష్టపడింది కాదు, సునాయసంగా వచ్చింది కూర్చుకుందాం అనుకున్నాడు, శాపగ్రస్తున్నాడు. వాట్ ఎ ట్రాజిక్ ఎండ్. చూడండి, ధనము వెంబడి వెళ్ళినవాడు, శపితమైన దాన్ని ఆశించిన వానికి వచ్చిన అవసానం ఎలాగుందంటే, తాను, తన భార్య, తన కుటుంబం. మీరు చూడండి 24వ వచనం. తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరినూ జెరహు కుమారుని ఆకాను, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, మనకి కలిగిన సమస్తం పట్టుకొని ఆఖోరు లోయలోకి తెచ్చి వాడిని రాళ్లతో కొట్టి ఏం చేసినారు? చంపినారు. నాకు అనిపిస్తుంది భార్య పిల్లలను చంపినారు, అవును. కానీ మరి మూగజీవులు కూడా చనిపోయినాయి కదా దాంతో పాటు కుటుంబంతో పాటు. ఎద్దులు ఏం చేసినాయి? మాట రాదు, మూగజీవులు ఇవి. ఎద్దులు ఏం చేసినాయి? మందలు, ఆ గాడిదలు ఏం చేసినాయి? అంటే చూడండి, నువ్వు పాపం చేస్తే నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటి మీద శాపము ఉంటుందని అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే మనకు దేవుని భయము రావాలి. ఒక వాగ్దానం ఉంది, నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి నీ క్షేమం అవును కాక. మనకు క్షేమం కావాలని శాపం కావాలి? గట్టి చెప్పండి, ఏం కావాలి? క్షేమమేం కావాలి, శాపం ఎందుకు? ఇక్కడ శాపగ్రస్తుడైపోయినట్టు కుటుంబంతో సహా తన కలిగిన వాటన్నిటికి కూడా నష్టం కలిగినట్టు మనము చూస్తున్నాం. కొన్నిసార్లు అనుకుంటాము ఒక్క పాపం చేస్తే ఏం కాదండి. ఆకాన్ కూడా ఒక్క పాపమే చేసినాడు, ఎవరు చూడడం లేదు, ఒక్క పాపం చేసేది. కొన్నిసార్లు సేవకులు అనుకుంటారు ఇంత సేవ చేస్తే ఒక్క పాపం చేస్తే ఏమైందని. సేవకులకే కఠినమైన శిక్ష అని వాక్యంలో ఉంది. అంటే ఒక్క పాపం చేసి జారుకుందామని అనుకోకూడదు. ఎందుకంటే అది పాపమే. అది చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా, ఒక్క పాపమైనా, 100 పాపాలైనా పాపమే. పాపం జోలికి మనము పోకూడదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఒక పాపాన్ని కప్పి పెట్టుకుందామనే ప్రయత్నాలు చేస్తే దానివల్ల ఏ లాభం లేదు. పాపం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడానికే నీ ప్రయత్నాలు ఉండాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకో, నోరు తెరిచి, దేవా పాపిని తండ్రి, నాలో ఏ యోగ్యత లేదు, ఐఎమ్ అన్వర్ది లార్డ్, నీ కృప నాకు దయచేయి, ఈ పాపం చేయకుండా నన్ను కాపాడు, నీకు అయిష్టమైన కార్యాల్లో నేను పడకుండా నన్ను కాపాడు, నన్ను ఆపు. అలాంటి తెగించి పాపాలు చేసి నీకు దూరం అయిపోయి భ్రష్టుడనైపోతానేమో, అలాంటి కార్యాలు చేయకుండా నన్ను ఆపుమని ప్రార్థన చేయాలి. దేవుడు అట్టి వారికి సహాయం తప్పకుండా ఇస్తాడు. చిన్న పాపం అని లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అంట. పెద్ద ఓడైనా కానీ దానికి కొద్దిగా చిల్లు పడితే తప్పకుండా అది మునిగిపోతుంది. అందుకే మనకు దేవుని భయం కావాలి.
మనం ఎందుకు పాపం చేయకూడదంటే దేవుని భయంతో పాపము చేయకూడదు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఆదుకున్నాడు. అందరు రాళ్ళు తెచ్చి కొట్టి చంపుదాము, ధర్మశాస్త్ర చట్ట ప్రకారము వ్యభిచారి అయిన స్త్రీ రాళ్లతో కొట్టబడాలని ప్రభు దగ్గర తీసుకొని వస్తే ప్రభు అంటాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి విసురు అంటే ఎవరికి దమ్ము లేకుండా అందరు వెళ్ళిపోయినారు, రాళ్ళని పడేసినారు. అప్పుడు ఆ స్త్రీతో ఒక మాట అంటాడు, ఇక మీద నీవు పాపము చేయకు. హల్లెలూయా. పాపం చేసినావు కానీ ఇక మీద చేయకు. ఇక వాక్యాలు విన్నావు కదా, సత్యం ఏదో నీకు తెలిసింది కదా, వెలుగు మార్గం ఏదో బయలుపరిచినాడు కదా, ఇక మీద పాపం చేయడాన్ని నువ్వు తెగించకూడదని నీవు గమనించాలి. మరి పాపం ఎప్పుడు కూడా అది మొదట చిన్నగా ఉంటుంది కానీ అది పెరిగి పెరిగి పెద్దగా అయిపోతుందని మర్చిపోకూడదు. పౌలు భక్తుడు హెబ్రీలతో ఏమంటున్నాడు, హెబ్రీలకు రాస్తూ మంచి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో మరియు చేదైన వేరు మీలో ఏదైనా మొలిచిందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ వేరు పాదుకొని చాలా లోతుగా నాటబడి అది నిన్ను ముంచివేస్తుంది. కాబట్టి వేరుతో సహా పాపాన్ని మీరేం చేయాలి, పెరికివేయాలి అని అంటూ ఒకరి గురించి రాస్తున్నాడు. 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడేను అని మీరు ఎరుగుదురు. చాలాసార్లు అనుకుంటున్నాం కృపాకాలం అండి, ఎన్ని పాపాలు చేసినా మళ్ళా దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళా కృప పొందుకొని మనము ముందుకు సాగొచ్చు అని అనుకుంటాం కానీ మోసపోతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలు చక్క చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగుంది, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరా, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవించుదాము. పాపం విషయం మనం చనిపోయినాం కదా. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో మరణానుభవంలోకి వచ్చినావు, తిరిగి నువ్వు పునరుద్ధాన అనుభవంలో వచ్చినావు, పాపం మీద విజయం పొందినావు. మాటి మాటికి నువ్వు పాపము చేయకూడదని నీవు తెలుసుకోవాలి. కొందరు అంటారు అన్నీ బాగుందండి, ఒక్క ఆ దొంగతనమే ఉందండి మా దగ్గర, అన్ని 10 ఆజ్ఞలో 9 కూడా నేను పాటిస్తున్నాను, ఒక్కటే ఏంటంటే కొద్దిగా లంచం తీసుకుంటాను, కొద్దిగా దొంగతనాలు ఆఫీస్లో, కొందరు ఆఫీస్లో ఉండి దొంగతనాలు చేస్తారు, దొంగలు అన్నమాట. బందిపోటు దొంగ అంటే అబ్బో అంటాం కానీ ఈ దొంగలు అంతకంటే పెద్దోళ్ళే. ఎందుకంటే ఆఫీస్లో స్టేషనరీ మెల్లగా బ్యాగ్లో జారించుకొని, ఇక్కడ బ్యాంక్లో పనిచేసినాను కదా నేను, నాకు అనుభవం ఉంది, అట్లా చేసేవాడిని చూశాను కాబట్టి స్టేప్లర్లు మరి ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి ఎలాగో ఆశీర్వాదాలు వస్తుంది, అవన్నీ నువ్వు ముట్టుకోనకూడదు. అది పరుల వస్తువు నువ్వెందుకు ముట్టుకోవాలి, అది ఇంటికి ఎందుకు తీసుకురావాలి, ఆకాను వల్లే ఇంటికి ఎందుకు శాపం తీసుకొని రావాలి, అవన్నీ మానుకోవాలి. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తాడని నీకు ధైర్యం ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి, జేమ్స్ 2:10, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాళ్ళ ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన వాడగును. ఆజ్ఞలన్ని విషయంలో అపరాధి. నేను ఒక్కటే దాంట్లో నేను వీక్ ఉన్నానండి అని అంటారు కొందరు. ఒక్క పాపంలో కొద్దిగా వీక్ ఉన్నానండి, ఒక్కటి వీక్ ఉన్నా ఆ 10 ఆజ్ఞల్లో ఒక్కటి నీవు పాటించకున్నా ఆజ్ఞలన్నింటి విషయంలో తప్పిపోయినట్టే అని వాక్యము మనకు నేర్పిస్తుంది. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు. ఆకాను దేవుని మార్గంలో నడవకుండా సొంత మార్గంలో ప్రయాణించినాడు. ఆకాను దురాశపరుడై ఉన్నాడు, గర్వంతో నిండినవాడు, దేవుని మాటలు లెక్క పెట్టలేదు, అవిశ్వాసి, దేవుడిచ్చే వాగ్దానాల మీద ఆధారపడలేదు, దేవునికి అవిధేయత చూపెట్టినాడు. అతని ఒక్కని అవిధేయత వలన ప్రజలందరి మీదకి నేరము వచ్చినట్టు మనం చూస్తున్నాము. ప్రజలందరికీ అడ్డుగా నిలబడుతున్నాడు అన్నమాట. ఒక పాపి ప్రజలందరూ మేలు కలగకుండా అడ్డుగా ఉన్నాడు. దే హ్యావ్ టు గో టు
ద ప్రామిస్ ల్యాండ్ కనాన్. కానీ చూడండి, అక్కడ ఒక ఆటంకం వచ్చేసింది. వారి ప్రయాణము అక్కడ తడువు జరుగుతుంది. ఇట్ ఈస్ బికమింగ్ లేట్ టు కాంకర్ ద ప్రామిస్ ల్యాండ్. ఒకరి ద్వారా అక్కడ ఎంత సమయం వ్యర్థమైపోతుంది. శత్రువులు ఎదుట నిలవలేకుండా వారు ఓడిపోతున్నారు. ఇవన్నీ ఒకని పాపం ద్వారా జరగడం మనం చూస్తున్నాం. అంటే దేవుని మార్గాలు, ప్లాన్స్, సంకల్పాలకు మించినవి తన సంకల్పాలు, తన తలంపులని భ్రమసిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే హీ హ్యాడ్ ఎ డూప్లికేట్ లైఫ్. ఈ 12 ప్రసంగాలు విన్న తర్వాత మనం అందరం పరిశుద్ధులుగా మారిపోవాలి. డూప్లికేట్ లైఫ్ వద్దు, డబుల్ స్టాండర్డ్స్ వద్దు, వేషధారణ అసలే వద్దని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కదా. అందరి మధ్యలో మంచిగా కలిసి తిరుగుతున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు, బాగానే కనబడుతున్నాడు, కానీ చేసిన పాపం దేవుడు ఎరుగు. దాని ద్వారా గుడారములో పాపం ఉంది కాబట్టి, ఈ గుడారంలో దుర్మార్గం ఉంది కాబట్టి శత్రువులు ఎదుట నిలవలేక ఓడిపోతున్నారు. అందుకే డబుల్ లైఫ్ వదిలిపెట్టాలని మనం ప్రార్థన చేయాలి. వేషధారణ అంటే తొలగించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను నీ రక్తంతో కడుగుమని ప్రార్థన చేయాలి. దేవుని మార్గాల్లోనే మనము పయనించాలి. ఎందుకంటే యెహోవా మార్గములు చక్కనివని. దుర్మార్గులు దానికి తిరుగుబాటు చేసి తొట్టిల్లుతున్నారు, కానీ దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని మార్గం అనుసరించి నడుచుకుంపబడుతున్నారు. నాకు అనిపిస్తుంది ఈ ఆకాను చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆ రోజు యుద్ధంలో కూడా ఎంతమంది ఇశ్రాయేల్ చనిపోయినారు అనవసరంగా. ఇన్నసెంట్ పీపుల్ వేర్ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్. ఆ యుద్ధంలో ఎంతమందికి చావు వచ్చింది, పైగా ఓడిపోతున్నారు, పైగా కుటుంబంలో భార్య, పిల్లలు, ఎద్దులు, మంద, గాడిదలు, వీటన్నిటికీ కూడా నష్టం కలిగింది ఒక్కరి పాపం ద్వారా. అంటే ఆశించినాడు శపితమైనది, కొని తెచ్చుకున్నాడు ఇంటికి శాపం. యేసు రక్తం చేత కడగబడడానికి మనమందరం సిద్ధమవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మీలో హృదయంలో పనిచేస్తే అందరు కన్ను మూసుకోండి, ఎవరు అటు ఇటు చూసే అవసరం లేదు. దేవుని సన్నిధిలో నిలబడి, దేవా ఆకాను యొక్క జీవితం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు. నాలో దురాశ ఉంది, నాలో గర్వం ఉన్నది, నాలో అవిధేయత ఉన్నది, అవిశ్వాసం ఉన్నది, పాపాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకంటే, దోపుడు సొమ్ము మీద నేను ఎగబడుతున్నాను, వ్యభిచార పాపము నన్ను ఆకర్షిస్తుంది. దేవా నాకు సహాయం దయచేయి, నన్ను నీ రక్తంతో కడుగు, నా హృదయం శుద్ధి చేయమని ఎవరైతే ప్రార్థన అలాంటి ప్రార్థన చేస్తున్నారో దయచేసి నిలబడితే నేను దేవుని దాసురాలుగా ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థన వింటాడు. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఒకసారి నిలబడండి దేవుని సన్నిధిలో. ఏమాత్రము సిగ్గుపడే అవసరం లేదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, మనకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నాడు. దేవానికి స్తోత్రం. అనేకులు నీ సన్నిధిలో లేచి నిలబడినారు. వారి కొరకు నీ దాసురాలుగా ప్రార్థిస్తున్నా. మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు. 12 వారాలు నీ పాపం నిన్ను పట్టుకొనును జాగ్రత్త అనే ప్రసంగాన్ని మాకు మీరు ఇస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసిన వాడు దాని ఫలం కూడా అనుభవించినట్టు వాక్యము మాకు ఎత్తిపట్టి చూపెడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మా అడుగులు జారకుండా సహాయం దయచేయండి. నిలిచిన వారి హృదయంలో పరివర్తనం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడే కార్యము చేసినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిలిచిన ప్రతి ఒక్కరి మీద, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ దయగల శక్తిగల పరిశుద్ధమైన హస్తం ఉంచి వారి ఇబ్బందుల నుండి మీరు విడిపించండి, వారి పాపముల నుండి విడిపించండి, వారి ప్రభువా అవిధేయత నుండి మీరు విడిపించండి, లోకాకర్షణ నుండి విడిపించండి. ఎల్లప్పుడూ నీ యొక్క చిత్త ప్రకారము, నీ సంకల్ప ప్రకారము, నీ వాగ్దానాలను హత్తుకొని నీ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈ బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నా తండ్రి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని వాగ్దాన ప్రకారం నీ పరిశుద్ధమైన చేతులు చాపి వారి హృదయాన్ని ముట్టి, వారి తలంపులను ముట్టి, వారి ప్రవర్తనను మీరు మార్చి పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం దయచేయమని నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పాపాన్ని ఎదిరించి పోరాడి గెలవడానికున్న శక్తి, పరిశుద్ధాత్మ బలము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మెండుగా నిండుగా మీరు వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం
మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.